మరొకసారి వాయిదా పడ్డ ఓలా ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు. టీవీఎస్ కంపెనీ నుండి అప్డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళు దేవి అని ఒక ప్లాన్ అయితే తీసుకొచ్చారు. అంటే ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంటర్ కనెక్టర్ స్కీమ్ కింద వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సులు అయితే లాంచ్ చేశారన్నమాట. మొత్తం 400 ఎలక్ట్రిక్ బస్సులు పబ్లిక్ అయితే యూజ్ చేసుకోవడం కోసం తీసుకురావడం జరిగింది. ప్రధానంగా వీళ్ళు మెట్రో నగరాలు ఏదైతే ఫోకస్ చేసి, అంటే మెట్రోస్ ఎక్కడైతే ఉంటాయో వాటికి ఇంటర్ కనెక్టివిటీ కింద ఎలక్ట్రిక్ బస్సులు అయితే అనుసంధానం చేశారు. మొత్తం 400 ఎలక్ట్రిక్ బస్సులు. దీనికి పెట్టిన పేరే దేవి అనే ఒక స్కీమ్ అనమాట. ఇందులో ఒక్కొక్క బస్సులో 23 మంది ప్యాసింజర్స్ అయితే ఎక్కచ్చు అనమాట. అలానే ఇందులో మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సీసీటీవీ కానివ్వండి, లేకపోతే మనకి వాయిస్ అలర్ట్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు అయితే వస్తాయన్నమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ బస్సు ఏదైతే ఉన్నదో స్టార్టింగ్ ప్రైస్ 10 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ఫేర్ అయితే ఫిక్స్ చేశారనమాట. ఇది ఇనీషియల్ స్టేజెస్ లో ఏదైతే ఉందో సుమారుగా 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో అయితే ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేశామని ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. త్వరలోనే మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు కూడా మన ఢిల్లీలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రధానంగా కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం అయితే ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చిందని మనం భావించవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ ని మరొకసారి ఆలస్యం చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే వీళ్ళ రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయో వాటి యొక్క డెలివరీలు ఏప్రిల్ కాదు మే నెలలో ప్రారంభం అవుతాయి అన్నట్టుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ చెప్తున్నారు అనమాట. సో ఈ ఓలా రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్స్ వాస్తవానికి ఏప్రిల్ నెలలోనే వీటి యొక్క డెలివరీస్ ప్రారంభం కావాల్సింది. బట్ వీళ్ళు ఈ నెల నుంచి రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ ఇస్తామని చెప్తున్నారు. బట్ ఈ నెలలో కూడా ఏ క్వార్టర్లో, అంటే లాస్ట్ వీక్లోనో లేకపోతే సెకండ్ వీక్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదండి. రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ విషయానికి వస్తే వీళ్ళు స్టార్టింగ్ వేరియంట్ వచ్చి 75,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ బైక్ ఆఫర్ చేస్తున్నారు 140 కిలోమీటర్ రేంజ్తో. అలానే టాప్ అండ్ వేరియంట్ 501 కిలోమీటర్ వరకు రేంజ్తో ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి కొత్త వేరియంట్స్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది కూడా పండగ సీజన్ మొదలవక ముందు నుంచే టీవీఎస్ కంపెనీ వాళ్ళు సరికొత్త ఎలక్ట్రిక్ ఐక్యూబ్ వేరియంట్స్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తున్నారు అనమాట. బట్ స్పెసిఫిక్గా అది ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ స్కూటరు, లేకపోతే దీని రేంజ్ పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్సా, లేకపోతే ఇంకా ప్రైస్ వేరియంట్స్లో ఏమైనా కొత్త వేరియంట్స్ యాడ్ చేస్తారా, స్పెసిఫికేషన్స్ పరంగా కొత్త అప్గ్రేడ్స్ వస్తాయనేది మాత్రం స్పష్టత లేదు. కానీ పండగ సీజన్ మొదలవక ముందు నుంచే టీవీఎస్ కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాద్లో ఈవీఆర్ఈ అనే కంపెనీ వాళ్ళు తమ ఛార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ ఛార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వీళ్ళ కెపాసిటీ, ఓవరాల్ కెపాసిటీ సంవత్సరానికి 1,00,000 ఛార్జర్స్ కూడా డెవలప్ చేసే విధంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంటున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. అలానే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఏసీ ఛార్జర్లు, డీసీ ఛార్జర్లు మరియు అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అది ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ 4 వీలర్స్ సంబంధించిన ఛార్జర్స్ కూడా వీళ్ళు డెవలప్ చేస్తారంట. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో యూనో మిందా లిమిటెడ్ కంపెనీ వాళ్ళు 400 కోట్ల పైగా పెట్టుబడితో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన డ్రైవ్ టైన్ డెవలప్ చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ప్రారంభించబోతున్నారు అనమాట. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ 4 వీలర్ సంబంధించిన పవర్ ట్రైన్ సిస్టమ్స్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన పవర్ ట్రైన్ లో మేజర్ కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే మోటార్ కానివ్వండి, కంట్రోలర్ కానివ్వండి, ఇన్వర్టర్స్ కానివ్వండి, ఇటువంటి కాంపోనెంట్స్ ఏదైతే ఉంటాయో ఈ ఈవీ సంబంధించిన కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ కంపెనీ వాళ్ళు అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. స్పెసిఫిక్గా ఇప్పటి వరకు పవర్ ట్రైన్ కాంపోనెంట్స్లో మనం కొన్ని పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వేరే దేశాల నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ ఈ కంపెనీ వాళ్ళు అయితే ఇక మీద భారతదేశంలోనే ఈ పవర్ ట్రైన్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఎంజీ మోటార్స్ సంబంధించిన విండ్సర్ ప్రో ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే రివీల్ అవడం జరిగిందండి. ఎంజీ విండ్సర్ ఈవీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నెక్స్ట్ వేరియంట్ ఈ ఎంజీ విండ్సర్ ప్రో అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో దీంట్లో 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఆఫర్ చేయబోతున్నారు. రేంజ్ 461 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేయబోతున్నారు. ఇది రియల్ వరల్డ్ కండిషన్స్ లో మారే అవకాశం అయితే ఉంది. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్లో కొన్ని ఫీచర్స్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నారు అనమాట. లెవెల్ 2 అడాస్ ఫీచర్ కానివ్వండి, వెహికల్ టు లోడ్ అనే ఫీచర్ కూడా విండ్సర్ ఈవీ ప్రో వేరియంట్లో అయితే తీసుకురాబోతున్నారు. అలానే 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా ఈ ఎలక్ట్రిక్ కార్లో అయితే లభిస్తుంది అనమాట. సో మనకి వెహికల్ టు లోడ్ అంటే ఏంటంటే
ఈ వెహికల్ యూస్ చేసి ఇంకొక ఎలక్ట్రిక్ కార్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఇంటికి ఒక ఇన్వర్టర్ లా కూడా ఈ కార్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. నథింగ్ బట్ ఒక జనరేటర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అలాంటి ఫీచర్స్ అయితే ఎంజీ విన్సర్ ప్రోలు అయితే తీసుకురాబోతున్నారు. బట్ దీని ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. నెక్స్ట్ చూసినట్టయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో దాని యొక్క లాంచ్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నమాట. వాస్తవానికి మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు తమ ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ని మే నెలలో తీసుకొద్దామని అనుకున్నారు. బట్ ఇప్పుడైతే ఎలక్ట్రిక్ కార్ని యొక్క లాంచ్ని అయితే వీళ్ళు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సెప్టెంబర్ మంత్లో అయితే మారుతి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు. 49 కిలోవాట్ అవర్లు, 61 కిలోవాట్ అవర్ల కెపాసిటీ. రేంజ్ చూసినట్లయితే హైయెస్ట్ 500 కిలోమీటర్ రేంజ్తో ఈ ఎలక్ట్రిక్ కార్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇండోఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఈవీజెడ్ అనే ఒక కంపెనీ వాళ్ళు కలిసి భారతదేశ వ్యాప్తంగా 20,000 ఎలక్ట్రిక్ వాహనాలు అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఇది స్పెసిఫిక్గా B2B పర్పస్ కోసం తీసుకొస్తున్నారు అన్నమాట. ఇండోఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారుగా భారతదేశ వ్యాప్తంగా 900 పైగా స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసిన ఘనత అయితే వీళ్ళకి ఉందన్నమాట. అలానే వీళ్ళు ఇంకొక కంపెనీ వాళ్ళతో కయ్యప్పై ఇంకొక కంపెనీ ఎవరైతే ఉన్నారో ఈవీజెడ్ కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే సప్లై చేస్తారన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి B2B పర్పస్కి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు ఏ ప్రాంతాల్లో వీళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఆఫర్ చేస్తున్నారో చెక్ చేద్దాం. చెన్నై, ముంబై, పూణే, జైపూర్, లక్నో, విజయవాడ ఈ మేజర్ నగరాలు టైర్ 1, టైర్ 2 సిటీస్ ని కనెక్ట్ చేసే విధంగా వీళ్ళ సర్వీసెస్ని అయితే ఎక్స్పాన్షన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇందులో భాగంగా అయితే ఈవీజెడ్ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు బ్యాటరీ సబ్స్క్రిప్షన్ కింద ఆల్రెడీ కొన్ని కంపెనీస్కి అయితే ఆఫర్ చేస్తున్నారంట. బట్ వీళ్ళ కొలాబరేషన్ ఏదైతే ఉందో ప్యూర్గా B2B సబ్స్క్రిప్షన్ కింద వీళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ని బ్యాటరీ ప్యాక్స్ని అయితే సప్లై చేస్తూ ఉంటారు. స్వాపింగ్ స్టేషన్స్ ఏదైతే ఉందో వేరే కంపెనీ వాళ్ళు అయితే చూసుకుంటారు. నెక్స్ట్ చూసినట్లయితే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో ICRA అనే ఒక కంపెనీ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సంబంధించిన క్రెడిట్ రేటింగ్ స్కోర్ని అయితే తగ్గించడం జరిగిందనమాట. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ICRA అనే కంపెనీ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈవీ కంపెనీస్ కానివ్వండి ఇతర కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీ సంబంధించిన పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళు తీసుకున్న అప్పులు ఏదైతే ఉంటాయో వాళ్ళు సరిగ్గా తీర్చగలుగుతారా లేదా అని చెప్పి ప్రజెంట్ ఆ కంపెనీ సంబంధించిన పర్ఫార్మెన్స్ ఆధారంగా వీళ్ళు స్కోర్ అయితే ఇస్తారు. తాజాగా వీళ్ళైతే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన స్కోర్ అయితే తగ్గించడం జరిగింది. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన సేల్స్ ని కానివ్వండి గత 1 year నుంచి వీళ్ళకి సంబంధించిన రైజ్ ని కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా డౌన్ అవుతున్నారో అంతా గమనించి ఇచ్చిన స్కోర్ అనమాట ఇది. ఈ ICRA రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆశించినంత స్థాయిలో ఎదగట్లేదు, వీళ్ళ డౌన్ ఫాల్ అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళ క్రెడిట్ ఏదైతే ఉందో వీళ్ళ కొత్త ఇచ్చిన స్కోర్ వల్ల ఓలా ఎలక్ట్రిక్ ఎలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రాబోయే రోజుల్లో మరింత అప్పు తీసుకుందాం అనుకున్నారు, వేరే దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో ఆ ఫండ్స్ తీసుకునే టైంలో వీళ్ళ స్కోర్ తగ్గింది కాబట్టి ఒక డౌట్ అయితే ఏర్పడుతుంది. రెండోది బ్యాంక్స్ నుంచి ఏమైనా ఫండ్స్ తీసుకొస్తే ఇతర కంపెనీస్తో పోల్చుకున్నట్లయితే వీళ్ళకి మరింత ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి వీళ్ళు డబ్బులు అయితే ఇస్తారనమాట. ఎందుకంటే వీళ్ళ క్రెడిట్ స్కోర్ తగ్గింది కాబట్టి. సో అలా కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఫండ్ రైజింగ్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మధ్యప్రదేశ్లోని ఖజూరాహో రైల్వే స్టేషన్లో ఛార్జింగ్ స్టేషన్ అనేది ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఈ నెలలోనే 2వ వారంలో అయితే ఒక ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. అక్కడ ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారు అంటే ఈవీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛార్జింగ్ స్టేషన్ ఇబ్బందులు తగ్గించడం కోసం ఈ రైల్వే స్టేషన్ అధికారులు అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే మద్రాస్ రెజిమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ వాళ్ళతో అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు అనమాట. కొలాబరేట్ అంటే నథింగ్ బట్ జస్ట్ వాళ్ళ వెహికల్స్ ని టెస్ట్ రైడ్ చేయమని చెప్పి అయితే ఇండియన్ ఆర్మీ వాళ్ళకైతే వాళ్ళ F-77 ఎలక్ట్రిక్ బైక్ ని అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీలో ఎవరైతే వెటరన్స్ కానివ్వండి అక్కడ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఒక ర్యాలీ అయితే చేశారనమాట. మొత్తం ఇండియన్ ఆర్మీ వాళ్ళంతా కలిసి నడిపిన డిస్టెన్స్ ఏదైతే ఉందో అంటే వీళ్ళ అన్ని బైక్స్ కలిపి సుమారుగా 6,000 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ అయితే కవర్ చేయడం జరిగింది అనమాట. కొన్ని రోజుల పాటు పర్టికులర్ ఈవెంట్ అయితే జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఆర్మీ నుంచి కొన్ని సూచనలు కూడా తీసుకున్నారు. ఈ బైక్ సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళ యొక్క ఇన్పుట్స్ కూడా తీసుకున్నారు అనమాట. ఆర్మీలో కొంతమంది వెటరన్స్ కూడా వీళ్ళు ఒక ట్రిబ్యూట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన అల్ట్రావైలెట్ F-77 బైక్ చూసుకున్నట్లయితే 155 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 10 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ సాయంతో 300 పైగా కిలోమీటర్ల రేంజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ భారతదేశ మార్కెట్ లో ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ కూడా ఈ అల్ట్రావైలెట్ F-77. నెక్స్ట్ చూసినట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు చెన్నై వ్యాప్తంగా సుమారుగా 28 రైల్వే స్టేషన్ల వద్ద అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారండి. ఒకసారి మన ఛార్జింగ్ స్టేషన్స్ కొన్ని ప్రాంతాలు అయితే చెక్ చేద్దాం. చెన్నై బీచ్,
తాంబరం, చెంగలబట్టు, వేలచ్చేరి, చెన్నై బీచ్, మూర్ మార్కెట్ కాంప్లెక్స్, చెంగలబట్టు, తిరుసలం, తరామణి బీచ్, ఆవడి, గుండి ఇలా సుమారుగా ఒక 28 రైల్వే స్టేషన్ వద్ద అయితే చెన్నైలోని ముఖ్య ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ అథారిటీ వాళ్ళు అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అంటే మనకి డిఫరెంట్ వేస్లో ఇప్పుడు బస్ స్టాండ్స్ కానివ్వండి, లేకపోతే రైల్వే స్టేషన్స్ కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఇలా అన్ని సెక్టార్స్ని కవర్ చేస్తే కనుక ఖచ్చితంగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇబ్బందులు అయితే తొలగే అవకాశం అయితే ఉంటుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ముంబైలో స్టాటిక్ కంపెనీ వాళ్ళు ఒక 60 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఇన్స్టాల్ చేశారనమాట. స్పెసిఫిక్ చెప్పాలంటే CCS Type 2 కనెక్టర్ ఉన్న ఛార్జింగ్ స్టేషన్ అయితే ఇన్స్టాల్ చేశారు. దాంతో పాటుగా BMW సంబంధించిన 3 22 కిలోవాట్ ఛార్జర్స్ కూడా ఇన్స్టాల్ చేశారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.